హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కళ్యాణి రాకేష్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము వచ్చేసి మొన్న మా ఇంటికి వెళ్ళాము. అక్కడ మా అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్ళాము. అంటే నాట్ ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్, మేము మామిడి చెట్లు అక్కడ ఎలా ఉంది వెదర్ చూద్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ నేను కూర్చున్నాను కదా మామిడి చెట్టు కింద. సో మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. చూడండి, ఈ చెట్టుకి ఈ ఇయరే ఫస్ట్ కాయలంట. ఇవి మా తాతయ్య గారు చెప్పారు. అంటే ఇంతకుముందు ఈ చెట్టుకి ఇంతవరకు కాయలేం కాయలేదంట, ఇదే ఫస్ట్ కాయలంట. సో స్వీట్ ఉంటాయని చెప్పి కట్ చేశారు, కానీ అంత స్వీట్ ఏం లేవు ఫ్రెండ్స్. అది కూడా పుల్లగానే ఉంది. మేబీ పండితే స్వీట్ ఉంటుందేమో. అది డైరెక్ట్ ఇంకా పండినప్పుడు మా తాతయ్య గారిని చూడమని చెప్పాలి, ఎందుకంటే అప్పటికే మేము వచ్చేస్తాం కాబట్టి. అక్కడ మొత్తం మాకు 4 మామిడి చెట్లు ఉన్నాయి. ఈ 2 మావి ఎద్దులు. సో ఇప్పుడు ఈ సైడ్ చూపిస్తున్నాడు కదా, ఇది కాకుండా ఇంకా ఇక్కడ సైడ్ ఇంకొక చెట్టు కూడా ఉంది. చూడండి, అది కూడా చూపిస్తాడు. చూడండి, కాయలు చూపిస్తున్నాడు. చాలా తక్కువ ఉన్నాయి, ఈ ఇయరే ఫస్ట్ కాపంట అది. సో అక్కడ కూర్చొని నేను చెప్తున్నాను ఏ చెట్టుకి ఎక్కువ కాయలు ఉన్నాయి, ఏ చెట్టుకి ఎంత కాయలు ఉన్నాయని చెప్తున్నాను. సో ఇక్కడ నుండి ఇటు సైడ్ ఇప్పుడు నేను ఫింగర్ చూపించే సైడ్ ఉన్న కాయలు అక్కడే కోసుకొని తినేసాం కూడా. అవి చాలా స్వీట్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఈ చెట్టుకున్న కాయలు అయితే చాలా అంటే చాలా స్వీట్ ఉన్నాయి. అవి పండిపోయాయి కూడా కొన్ని, అంటే ఫస్ట్ కాయడం స్టార్ట్ చేసిందంట అది. సో దానికి ఆల్రెడీ కాయలు పండిపోయి ఉన్నాయి కాబట్టి మేము అక్కడ కట్ చేసుకొని దాన్ని టేస్ట్ కూడా చేసాము. అవి కొంచెం స్వీట్గా ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ జామ చెట్లు, 2 జామ చెట్లు అలా ఉన్నాయి, 2 పొప్పాయి చెట్లు కూడా ఉన్నాయి. ఈ పచ్చగా ఉందంతా ఎద్దులు బర్రెల కోసం తాతయ్య గారు వాళ్ళు గడ్డి వేశారు. గడ్డి అంటారా, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు దాన్ని ఏమంటారు. బట్ అది మాత్రం ఎద్దులు ఇంకా గేదెలు తినడానికి మాత్రం వేశారు. ఇదిగోండి, నేను చెప్పాను కదా ఇది పొప్పాయ చెట్టు. ఇంకోటి కూడా ఉంది పొప్పాయ చెట్టు. సో అక్కడ కూర్చొని నేను అటు ఇటు చూస్తున్నాను చెట్లు, ఆ వెదర్ ఎంజాయ్ చేస్తున్నాను. చాలా చల్లగా ఉంది. మేము ఇంకా ఎండలో వెళ్ళాము. సో చెట్ల కింద అయ్యేసరికి చాలా కూల్గా అనిపించింది నాకైతే. ఇప్పుడు చూడండి, ఇదొక పొప్పాయ చెట్టు, ఇంకా దాని పక్కన ఇంకొకటి చిన్నది కూడా ఉంది. సో ఇవి 2 కాకుండా ఇంకా అటు సైడ్ కూడా ఇంకొక పొప్పాయ చెట్టు ఉంది. ఇప్పుడు ఇది చూపిస్తున్నాడు కదా, ఈ చెట్టుకి మామిడికాయలు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వస్తున్నాయంట. సో ఇవి పచ్చడి కాయలు అన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య గారు ఈ కాయలతోనే పచ్చడి పెడతారు. అంటే రిలేటివ్స్కి, మా ఆడపడుచు వాళ్ళకి, మా పెద్దమ్మ గారు వాళ్ళకి ఈ కాయలే పంపిస్తారని చెప్పారు. అంటే బయటికి అమ్మే అంత ఏమి ఉండదు, కానీ ఇంట్లో వరకు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కాయలు. మరి అంతేం లేవు, అరౌండ్ 120-150 అవుతాయని చెప్పారు తాతయ్య గారు. సో మేమేం కౌంట్ చేయలేదు. ఇక్కడ నేను ఒక కాయ కొద్దామని చూస్తున్నా. కోసేసాను కూడా, అది మీకు ఎండింగ్లో కనిపిస్తుంది, లాస్ట్ కనిపిస్తుంది చూడండి. ఒకటే కాయ కోసాను నేను, బట్ మా తాతయ్య గారు ఆల్రెడీ నాకు 4-5 కాయలు పప్పులో మ్యాంగో అలా ట్రై చేయమని చెప్పి కోసి ఇచ్చారు, అవి సపరేట్గా. అవి కాకుండా నేను ఒక్కటి కోసాను అంతే. చాలా ప్రశాంతంగా చాలా కూల్గా ఉంది. ఈ చెట్లు కాకుండా మా ఇంటి దగ్గర కూడా ఇంకొక చెట్టు ఉంది. అవి ఓన్లీ తినేవంట. సో అంటే పైకి ఎవరు ఎక్కలేదు, మేము కాయలేం తెచ్చుకోలేదు. అవి చూడాలి. ఇక్కడ నేను కాయ కోస్తున్నాను, ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక కాయ కోసానని. చూడండి, కాయ కోసాను నేను ఫస్ట్ టైం. యాక్చువల్ నాకు మా అమ్మ వాళ్ళ సైడ్ ఎప్పుడు అంటే చెట్లు ఏం లేవు. ఎప్పుడైనా కాయ చెట్టుకి చూస్తే మా అన్నయ్య తీసుకురావడం, మా డాడీ తీసుకురావడం అలా ఉండేది. ఇక్కడ నేనే కోసరికి హ్యాపీనెస్ ఓవర్గా అయిపోయింది. అలా సరదాగా ఇంకా అక్కడ కాసేపు ఇది దున్నడానికి ముందు మా అత్తయ్య గారు వాళ్ళు ల్యాండ్ని కొంచెం తడుపుతారంట. నాకు తెలీదు ఎందుకు తడుపుతారనేది, నేను అడుగుదాం అనుకున్నాను బట్ మర్చిపోయాను. బట్ మా తాతయ్య చెప్పారు, దున్నడానికి ముందు కొంచెం ల్యాండ్ని, అంటే ట్రాక్టర్తో దున్నడానికి ముందు ల్యాండ్ని తడిపితే బాగా పడుతుందని చెప్పారు. ఇక్కడ సైడ్ ఆల్రెడీ ఉన్నది దున్నేశారు, అది కాకుండా దీన్ని మళ్ళీ తడుపుతున్నారు దున్నడానికి. అంటే ఎందుకు తడుపుతారో నాకు తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో, నేను తెలుసుకుంటాను. సో ఎండ ఎక్కువ కొడుతుంది, వాటర్లో కొద్దిసేపు ఉందామని చెప్పి ఇక్కడ వచ్చాము. కాసేపు అలా వాటర్లో ఉంటే బాగా అనిపిస్తుంది అని చెప్పి వాటర్ దగ్గరకు వచ్చాము.
అక్కడ చూపిస్తున్నాడు కదా, అక్కడ అదేంటది ఇది శివసింతకాయలు అని చెప్పి ఆ చెట్టు ఉంది, అక్కడికి వెళ్దామని చెప్పి నేను అడుగుతున్నాను. సో అక్కడికి వెళ్దామని చెప్పి అడుగుతుంటే తను ఇప్పుడు అంత దూరం ఎందుకు అంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వ్లాగ్. మా అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మేము ఎక్స్ప్లోర్ చేసామని అనుకుంటున్నాము. వాటర్లో ఆడుతున్నాడు మా హస్బెండ్. ఇంకా మా వీడియోస్ మీకు కావాలంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.